రామారెడ్డి గారు అప్పటికే ఉన్న సహకార చట్టం 1964 కదా. చట్టం అవును 1964 సహకార చట్టంలో ఉన్న ఏ విషయంతో తీవ్రంగా విభేదించారంటే ఇది దాంట్లో సరికాదన్నారు. చట్టం సెక్షన్ 7 అనుకుంటా. ఇప్పుడు ఏముందంటే ప్రభుత్వము రిజిస్టర్ చేయడానికి ఇప్పుడు మీరు సహకార సంఘం రిజిస్టర్ చేస్తారు, ప్రభుత్వము అనుమతిస్తుంది, ప్రభుత్వమే దాంట్లో జోక్యం చేసుకుంటుంది, ప్రభుత్వం ఇష్టం లేకుంటే రద్దు చేయొచ్చు. అటువంటి సెక్షన్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇది కానీ సహకార వ్యవస్థ ప్రజాతంత్ర వ్యవస్థ కదా, దానికి స్ఫూర్తికి భిన్నం ఉంది కదా. సో ఆ మార్పులు చేయాలని చాలా ప్రయత్నం చేసిండు. అనేక రకాలుగా అప్పుడు చాలా ఎవరైనా కాలేదు. ఇక ఆయన అనుకునే ఏంటంటే ఈ చట్టాన్ని మారుస్తేనే కానీ విముక్తి కాదు ఈ వ్యవస్థ. ప్రభుత్వ జోక్యం తగ్గించాలనేది ప్రధానంగా అది రాజకీయాలకు అతీతంగా ఉండాలనేది వారి అది. రాజకీయాలకు అతీతంగా ఈ రెండు చాలా ముఖ్యమైన సంగతులు కదా. అది సహకార వ్యవస్థే స్వతంత్ర వ్యవస్థ అంటారు.